ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి థర్డ్ సాంగ్ అయితే వచ్చింది కదా, ఎత్తరా అని చెప్పి కాలేజ్ ఎత్తరా అని చెప్పి సాంగ్ ఎలా అనిపించింది మరి? సాంగ్ అయితే మామూలు లేదు. సాంగ్ ఏంటంటే ఒక్కొక్క స్టెప్ ఇట్లా ఊతున్నట్టే మామూలు లేదు. డ్యాన్స్ ఇట్లా మొత్తం భూమి మొత్తం బద్దలవుతుంది, కదిలిపోతుంది. డ్యాన్స్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం రికార్డ్ బద్దలు కొడుతుంది. అది కాలర్ ఎత్తే సాంగ్. ఇప్పటిగా ఇన్ని సినిమాలు చూస్తుంటే ఇన్ని సినిమాల్లో ఆ సాంగ్ రాలేదు. మన హరీష్ శంకర్ అనే డైరెక్టర్ సాంగ్ మొత్తం బాగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది సాంగ్ అయితే. తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, తన లుక్ కానీ, అద్దాలు లుక్ ఉంటుంది మామూలు. ఆ లుక్ అదిరిపోతుంది. ఇప్పుడు ఇది హరీష్ శంకర్ అభిమానులకి గబ్బర్ సింగ్ సినిమా కావచ్చు, కానీ ఇప్పుడు వచ్చే సినిమా ఇది ఉత్సాహ్ భగత్ సినిమా రాజకీయం 2 రాజకీయం సినిమా. సో ఎందుకు అందరు గబ్బర్ సింగ్ అంటున్నారు? అంటే ఆ డ్రెస్ వాళ్ళని అంటారా మరి? డ్రెస్ వాళ్ళంటే సినిమాలు దొరకడానికి, యాక్టింగ్ చేయడానికి ఏ డ్రెస్ సరిపోవట్లేదు. అందుకే హరీష్ శంకర్ ఏంటంటే మళ్ళీ గబ్బర్ సింగ్ పార్ట్ 1 గబ్బర్ సింగ్, మళ్ళీ పార్ట్ 2 ఉత్సాహ్ భగత్ సింగ్ కూడా సేమ్ ఇదే మళ్ళీ పోలీస్ డ్రెస్ యాక్షన్లో తీయబోతున్నాడు. అది చాలామంది బయట ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ నచ్చట్లేదు. కొద్దిగా వేరే యాంగిల్లో తీస్తే బాగుంటుంది. మరి మార్చ్ 26కి రావాల్సింది మార్చ్ 19కే వస్తుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఎందువల్ల అంటే పవన్ కళ్యాణ్కి ఏంటంటే తన ఒక నటుడి బాధ్యత కంటే ప్రజలని చూసే కార్యక్రమ విధానం కానీ, ప్రజలకు సేవ చేసే విధానం కానీ, ఒక ఆలోచన చేసే విధానం, పట్టుదల, శక్తి ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే బయట జనాలకు కానీ రాజకీయం నుండి ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి బయట ప్రజలను ఆదుకోవాలి. ఎందుకంటే తను ఒక నటుడి బాధ్యత కంటే రాజకీయం చేసే విధానం ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే దేఖ్లేంగే సాలా ఆరాఫ్ ఉస్తాద్ ఆ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి, హైప్ ఉన్నాయి. సో ఈ సాంగ్ అంతగా ఏం లేదు అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? వాళ్ళకి ఇంటికాడ ఉండి ఏదేదో అంటూ ఉంటారు, వాళ్ళేదని అది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకసారి వచ్చి మన ఇండస్ట్రీలో ఏదైనా స్టెప్ కానీ డ్యాన్స్ కానీ చేస్తే బాగుంటుంది. ఇంతగా వాళ్ళు ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తూ ఉంటాడు. అందుకేం పంట ఇది బాలే అది బాలే అని బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటాడు. అది చూసేటోనికి చేసేటోనికి తెలుస్తుంది. మాటలు నా నరల నాలుగే 100 మాట మాడుతుంది. అవన్నీ పట్టించుకోం కదా. మన సొంతంగా మనం కష్టపడి చేస్తేనే దాని ఫలితం ఏదో తెలుస్తుంది. సాంగ్ అయితే చాలా బాగుంది, దాని డౌట్ ఏం లేదు. స్టెప్పులు కానీ, లుక్ స్టైల్ కానీ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ది. ఓకే, మరి మార్చ్ 19th థియేటర్లో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మార్చి 19లో మూవీ మాత్రము థియేటర్ మొత్తం బాక్స్ మొత్తం బద్దలైపోతుంది. ముందే పవన్ కళ్యాణ్ సినిమా. పవన్ కళ్యాణ్తో దానికి ఆపోజిట్ మన ధురేందర్ పార్ట్ 2 వస్తుంది. పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉండొచ్చు, ఫ్యాన్స్ ఉండొచ్చు, కార్యకర్తలు ఉండొచ్చు, కానీ ధురేందర్ పార్ట్ 2కు డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ధురేందర్ పార్ట్ 2 మన ఉత్సాహ్ బాగుంది. 2 సినిమా దాంట్లో తగ్గేది లేదు. 2 సినిమాలు మొత్తం థియేటర్ మొత్తం బద్దలైపోతాయి. మొత్తం ఈ రెండింటిలో ఒక మూవీ అంటే ఏం చెప్తారు? గట్టి పోటీ ఏదంటారు? గట్టిపోతే అయితే నేను ధురేందర్ పార్ట్ 2 చెప్తాను. చాలామంది ఎక్కడ చూసినా బయట మన తెలంగాణలో ఎక్కడ చూసినా, తెలంగాణలో ఏ ఇంచ్ అనే మూలైనా చాలామంది పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు, కానీ నేను మాత్రం ధురేందర్ పార్ట్ 2 చెప్తాను. పవన్ కళ్యాణ్ అంటారు, ఉస్తాద్ భగత్ సింగ్ అంటారు, మీరు ఎందుకు ధురేందర్ 2 అంటున్నారు? ధురేందర్ పార్ట్ 2 ఏంటంటే ధురేందర్ పార్ట్ 2 వచ్చేసి సినిమాలు ఏంటంటే మ్యూజిక్ కానీ, యాక్షన్ కానీ, క్లైమాక్స్ కానీ, ఫైటింగ్ కానీ, డైలాగ్ కానీ మొత్తం టైలర్ మొత్తం దంచి కొట్టి పడేసిన మామూలు అసలు. అందుకే సినిమా మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. ధురేందర్ పార్ట్ 2 దంగల్ని మించిపోతుంది. దంగల్ రికార్డ్ బద్దలు కొట్టిపోతుంది ధురేందర్ పార్ట్ 2. ధురేందర్కి మించి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో సాంగ్స్ కానీ ఇదంతా బాగుంది అని చెప్పి పబ్లిక్ అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటారా? నేను చెప్తున్నా కదా, 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాగుంటుందని చెప్తున్నాను. నేను ఒక సినిమాని తగ్గించి ఒక సినిమాని పెంచానని అంటలేను. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే దాంట్లో డౌట్ ఏం లేదు. మెయిన్ మనం పవన్ కళ్యాణ్ ధురేందర్ పార్ట్ 2 సినిమాలు వస్తున్నాయి. 2 సినిమాలు చూడండి, 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దాంట్లో మొత్తం రొమాంటిక్ కానీ, మొత్తం సాంగ్ కానీ చాలా బాగుంది. సినిమా ఫైటింగ్లో క్లైమాక్స్ చాలా బాగుంటుంది. తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు, నేను బాగా చేస్తున్నాను. ఒకటే రక్తం కాబట్టి వాళ్ళు సర్దుకుని పోవడం చూసి ఆనందపడాలి. లిరిక్స్ ఎత్తరా కాలర్ ఎత్తరా అని చెప్పేసి అంటే అవి ఏమన్నా ఇంపాక్ట్ చేసే విధంగా ఉన్నాయంటారా? ఎత్తరా అంటే ఏదో చూశాడు అన్నయ్య ఎత్తమని, అది ఎత్తలేదు. ఎత్తరా అన్నాడు, ఎత్తాడు. అప్పుడు అదే సాంగ్ వచ్చింది. సాంగ్ అన్ని కూడా పొలిటికల్ గా కొంచెం వేరే వాళ్ళని టార్గెట్ చేసినట్టు అనిపిస్తున్నాయి అంటున్నారు. అదేంటంటే అలా ఉద్దేశించి అలా మాట్లాడదు. కానీ సాంగ్ అన్నాక ఇప్పుడు అలాగంటే కొంచెం 100 సాంగ్లు ఉన్నాయి. అలాంటిది మనం ఏది ఏదో చూపించే పని లేదు. కానీ సాంగ్లా చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మామూలుగానే కొంచెం మంచి షర్ట్ వేసుకొని గుడికి వెళ్తేనే కామెంట్లు పెడుతున్నారు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అన్న సాంగ్ చేస్తుంటే కుళ్ళుకొని ఎడుతారు. అంటే ఇంకా వయసు తగ్గుతలేదు అన్నది, ఏం వాడుతున్నాడో తెలీదు, ఇంకా అలాగే ఉన్నాడు. ఇంకా రామ్ చరణ్ ఏమో పెద్ద వయసులో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో చిన్న వయసులో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు కొడుకు ఎవరు తండ్రి అర్థమవుతలేదు. ఇది కలికాలం అంటే. చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని కొంచెం స్టెప్స్ వేస్తే చూడాలి అని అనుకుంటారు. ఇందులో కొంచెం స్టెప్స్ వేసారు, కనిపిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నక్క పరిగెట్టాలి, పులి వేటాడాలి, పక్షి ఆకాశంలో పరిగెట్టాలి, అటువంటివి ఉంటాయి. కానీ ఎవరు ఏం చేస్తే అదే చెయ్యాలి. నేను అది చేస్తాను లేదా నేను పుల్లగా వాతలు పెడతానంటే కుదరదు కదా. పవన్ కళ్యాణ్ చేయాలి, రజనీకాంత్ చేయాలి, చిరంజీవిలో చేయాలి. ఎవరికి షూట్ అవ్వదు కదా. బాలకృష్ణ డైలాగులతో చేయాలి. అందరికీ షూట్ అవ్వదు. అందరూ షూట్ అయ్యాలంటే చాలామంది హీరోలు ముందుకు వస్తారు కదా. అందరూ ఎందుకు పడిపోతున్నారు? ఇప్పటికీ ఆయనకి ఏజ్ ఎంత అయినా కుర్రోళ్ళగా ఉన్నాడు. ఎందుకు? ఆయన
ఆ పవర్ అటువంటిది, ఆ బ్లడ్ అటువంటిది. బ్రో ఓవరాల్ గా సాంగ్ ఎలా అనిపించింది బ్రో? సాంగ్ బాగుంది, బాగా నచ్చింది నాకు. నేను సాంగ్లో ఉంటే బాగుంది అనిపించింది కానీ బాధపడ్డా, కానీ సాంగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. బాగా చేశాడు అన్నయ్య. అన్నయ్య వేయడం మామూలుగా ఉండదు, ఇలా చేయి పెడితే చాలు అన్నయ్య, ఇంకా డ్యాన్స్ మామూలుగా ఉండదు, చింపేస్తాడు అన్నయ్య. డ్యాన్స్ మాస్టర్ భయపడతాడు అన్నయ్య పవన్ కళ్యాణ్ స్టెప్లకి, ఇంకా ఎవరు చెప్పాలి.